ప్రార్థించినప్పుడు ఆ బయలుకి 400 మంది ప్రవక్తల మంది వీరందరి మధ్య జరుగుతున్న ఆ యొక్క ఆ, విషయాన్ని మీరు గమనించినట్లయితే ఆకాశం నుండి అగ్ని దిగి వచ్చిందంటండి. ఆ అగ్ని ఏం చేసింది? బలి మాంసమును దహించి వేసింది. అక్కడ నిలబడి ఉన్న ఇశ్రాయేలీయుల యొక్క మనస్సులను మార్చింది. ఏలియా యొక్క మాటని, విశ్వాసాన్ని స్థిరపరిచింది. ఎప్పుడు కూడా ఈ 3 రకాలుగా జరుగుతూ ఉంటుంది. యెహోవా దహించు అగ్ని అయి ఉన్నాడు. ఆయన ఒకవైపు అపవాది తంత్రములను నశింపజేస్తాడు, ఇంకోవైపు నిన్ను రక్షించి నీ యొక్క విశ్వాసాన్ని స్థిరపరుస్తాడు, మరోవైపు తన నామమునకు మహిమను తెచ్చుకుంటాడండి. నువ్వెదుర్కొంటున్న సమస్య అయినా, నువ్వు తల్లడిల్లిపోతున్న ఆ యొక్క సమస్య ఏదైతే ఉందో, నా వల్ల అవ్వడం లేదు అని ప్రతి దినము కన్నీరు కారుస్తున్న నీ యొక్క సమస్య దేవుని యొక్క నామమునకు మహిమకరంగా దేవుడు మార్చబోతున్నాడు.